బ్రేకింగ్ న్యూస్. మేడారం టెండర్ల ఎపిసోడ్ పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. మేడారంలో సమీక్షకు వెళ్లకపోవడానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. మంత్రిగా తనకు కొన్ని పరిధులుంటాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సమీక్షకు హాజరు కాలేదన్నారు. ప్రోగ్రామ్స్ కారణంతో రద్దు చేసుకున్నా అని చెప్పిన కొండా సురేఖ తనకు ఆ హక్కు ఉందని చెప్పారు. ఇక ఎవరు ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు కొండా సురేఖ. వారు చెప్పారు, వారు వచ్చింది డీసీసీ సెలెక్షన్ ఇష్యూలో సెంట్రల్ ఏఐసిసి వాళ్ళు పంపించారు. ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఆ ఇష్యూ మీద జరుగుతూ ఉంది. మీరు అడిగేదానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అందుకే నేను దాని మీద కామెంట్ చేయాలి. మాకు కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే వారు చెప్పారు, వారు వచ్చింది డీసీసీ సెలెక్షన్ ఇష్యూలో సెంట్రల్ ఏఐసిసి వాళ్ళు పంపించారు. ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఆ ఇష్యూ మీద జరుగుతూ ఉంది. మీరు అడిగేదానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అందుకే నేను దాని మీద కామెంట్ చేయాలి. మాకు కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. మేడారం టెండర్ల ఎపిసోడ్ పై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందిస్తారు. వేణు, మంత్రి కొండా సురేఖ మేడారం టెండర్లకు సంబంధించి అటు సీతక్క అలాగే పొంగులేటి వెళ్లిన సమ్మెలో హాజరు కాలేదు. దానికి సంబంధించి ఆమె పలు కారణాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నిన్న రివ్యూ సమావేశంలో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతము మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు చూస్తే తీవ్ర గ్యాప్ అయితే ఉందని కూడా సుస్పష్టం అవుతుంది. మొదటగా ఈ వ్యాఖ్యలకు స్పందించడానికి నేను సిద్ధంగా చెప్తూనే మా మధ్య ఏం లేవు అని చెప్పకనే తాను అధిష్టానం చూసుకుంటుందంటూ చెప్తూ వర్షంలో చెప్తూనే తను కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయాను, మాకు కూడా హక్కు ఉంది కొన్నిటిని రద్దు చేసుకోవడానికి అని చెప్పింది. ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో నేను రాలేనని చెప్తూనే దీనికి సంబంధించిన అంశంపై ఆమె కొంత మౌనం పాటించారు. అంటే ఆ టెండర్ల విషయంలోనూ గొడవ జరిగిన విషయము, తాను అధిష్టానానికి మీరు ఫిర్యాదు చేశారనే విషయంపై కూడా ఆమె కంప్లీట్ గా మాట్లాడలేదు. అంటే దీంతో కొండా సురేఖ పొంగులేటితో మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక నిన్న మంత్రి పొంగులేటి కూడా సమసిపోతాయి, వచ్చే వారం రోజుల లోపల రివ్యూకు సురేఖ అక్కతో కూడా కలిసి వస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యలు. కానీ ఆ రీతి లోపల ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు లేవు. మేమంతా మరోసారి నేను కలిసి పని చేస్తాను, నెక్స్ట్ రివ్యూలో పాల్గొంటానని మంత్రి కొండా సురేఖ చెప్పలేదంటే ఇద్దరి మధ్య గ్యాప్ అయితే ఉంది. సో ఇది అయితే అధిష్టానం చూసుకోవాల్సిందే తప్ప దీనిపై వ్యాఖ్యానించనని తాను చెప్పకనే చెప్పారని బట్టి చూస్తే పొంగులేటితో గ్యాప్, అదేవిధంగా మేడారం అంశం లోపల ఇద్దరి మధ్య తీవ్రంగా గ్యాప్ పెరిగి ఇదంతా అధిష్టానం దృష్టికి వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నది తెలుస్తుంది. ఇక ఈ రోజున తనకు సంబంధించిన కీలక అనుచరులందరినీ కూడా వరంగల్ ఈస్ట్ లో సమావేశం కాబోతున్నారు. అంటే అధిష్టానం దృష్టికి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారని కూడా కొంత తన అనుచరుల వద్ద నుంచి అయితే సమాచారం అందుతుంది. దీన్ని బట్టి చూస్తే మేడారం పనుల విషయం లోపల కొండా సురేఖ ఇన్వాల్వ్ కాదు అనేది తన దగ్గర అనుచరులు చెప్తున్నారు. అంటే ఈ విషయం అధిష్టానం ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి అక్కడ పంచాయతీ తెగే వరకు కూడా కొండా సురేఖ వెనక్కి తగ్గేదే లేదనేటువంటి తన దగ్గర సన్నిహితులు అయితే చెప్తున్నారు. సో అంటే పొంగులేటికి కొండా సురేఖ మధ్య ఇక్కడ స్టేట్ కి సంబంధించిన టీపీసీసీ అధిష్టానం వద్ద మాత్రం ఎటువంటి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. ఇక ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ దీనిపై ఎక్కడ కూడా నోరు మెదిపేందుకు కూడా మంత్రి కొండా సురేఖ సిద్ధం లేరనేది ప్రస్తుతమే తెలుస్తుంది. ఇక చూడాలి ప్రస్తుత పరిణామాలు. మరోసారి టీపీసీసీ చీఫ్ కూడా మాట్లాడబోతున్నారంటూ కూడా తన సన్నిహితులు చర్చ జరుగుతోంది. కాబట్టి దీనిపై ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుందా, మంత్రి కొండా సురేఖ కొంత దీనిపై జిద్దుగా ఉన్నట్లుగా ప్రస్తుతం తన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. సో దీనికి ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచే తిరిగి కాంప్రమైజ్ అవుతారా, లేకుంటే ఇద్దరి మధ్య వైరం ఇట్లాగే కొనసాగుతుందని కూడా చూడాలి ప్రస్తుతం. వేణు, అయితే మీరన్నట్టు ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అయితే పొంగులేటికి సంబంధించి కూడా ఆమె ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షులకు లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మేడారం వెళ్ళకపోవడానికి వారిద్దరి మధ్య గ్యాపే ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు. మరి ఈ వైరం ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? కొండా సురేఖ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ప్రస్తావించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? అంటే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గ్యాప్ పెరిగినప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలంతా ఒకవైపు అయ్యారు, కొండా సురేఖ ఓవైపు అయింది. ఆ సమయంలో కూడా తాను కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేరు. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి పిలిచినప్పుడు కొండా మురళి
తిరిగి ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై కూడా ఫిర్యాదు చేశారు. తనను కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. అంటే ఆ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదు. సో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది, పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పిన తర్వాతనే కొంత ఇద్దరు సైలెంట్ అయ్యారు. సో అప్పటి నుంచే ఇది వైరం అయితే కొనసాగుతుంది. అయితే ఈ తతంగం అంతటి కూడా వెనుక నడిపించింది పొంగులేటటువంటి అనుమానం కొండా సురేఖ లోపల ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ స్టేట్ కమిటీ దగ్గర తేల్చుకునేటువంటి పరిస్థితులు లేరు. మరోవైపు పొంగులేటి కూడా నిన్న మేమిద్దరం కలిసి వస్తామని చెప్పినా కూడా దానికి అన్వయిస్తూ మేము మళ్ళీ మా మధ్య పొరపొచ్చాలు లేవు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయలేదంటే ఏకంగా ఢిల్లీ పెద్దల వద్దనే ఈ పంచాయతీ తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి తను సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సురేఖ మాట్లాడిన తీరు బట్టి చూస్తే స్టేట్ కి సంబంధించిన లీడర్ల వద్ద 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా తాను కాంప్రమైజ్ కాలేదు. పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలనేటువంటిది వర్షనే వినిపించింది. మరోవైపు అసలు మేడారానికి సంబంధించిన రివ్యూ గత 10 రోజుల క్రితం జరగాల్సింది. సో 10 రోజుల క్రితం జరగాల్సిన రివ్యూను కొండా సురేఖ అడ్డుకోవడంతోనే ఆగిందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక విధిలేని పరిస్థితుల్లోనే నిన్న మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి రివ్యూకి హాజరయ్యారు. అంటే నెక్స్ట్ రివ్యూకి సంబంధించి షెడ్యూల్ వచ్చిన తర్వాత కొండా సురేఖ తాను సొంతంగా మంత్రి సీతక్కతో కలిసి రివ్యూకి వస్తుందా, లేకపోతే పొంగులేటిని అడ్డుకునేందుకు అధిష్టానం ఢిల్లీ వద్దకు వెళ్తుందనేది చూడాలి. ఇప్పటికే ఢిల్లీకి తను లేఖ రాసిన నేపథ్యం లోపల ఢిల్లీ కంపల్సరీ వెళ్లి తాను ప్రత్యక్షంగా పెద్దల ముందు కూర్చొని కూడా ఈ వ్యవహారంతా కూడా అక్కడ పిటిషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం అయితే ఇప్పట్లో తేలే పరిస్థితి అయితే కనిపించట్లేదు ప్రసూన. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా మేడారం టెండర్ల విషయంలో కొండా సురేఖ అయితే రియాక్ట్ అయ్యారు. పొంగులేటి చేసిన కామెంట్స్ కు అలాగే సురేఖ చేసిన కామెంట్స్ రెండు కూడా భిన్నంగా ఉన్నాయి. వారం రోజుల్లో కలిసి వస్తామంటూ పొంగులేటి చెప్తున్నారు. మరోవైపు సురేఖ దీనికి సంబంధించి ఏ విధంగా కూడా ప్రస్తావించిన పరిస్థితి. సో చూడాలి దీనికి సంబంధించి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది, వీరిద్దరు మధ్య ఉన్న వైరం సమసిపోతుందా లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా, అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూడాలి.